డిలేడ్ పీరియడ్ అనగానే అందరూ ప్రెగ్నెన్సీ అనుకుంటారు. డిలేడ్ పీరియడ్కి ఇంకా చాలా కాజెస్ ఉన్నాయి. అవేంటో ఈరోజు చూద్దాం. ఐఎమ్ డాక్టర్ అనితా రెడ్డి, గైనకాలజిస్ట్ అట్ రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్, ఎల్బీ నగర్. సో డిలేడ్ పీరియడ్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ప్రెగ్నెన్సీ. బట్ ప్రెగ్నెన్సీ కన్నా ఇంపార్టెంట్ రీజన్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి, అందులో ఫస్ట్ది స్ట్రెస్. ఎనీ స్ట్రెస్ లైక్ ఎగ్జామ్ స్ట్రెస్, వర్క్ ప్రెషర్, ఇమోషనల్ స్ట్రెస్, ఇవన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాజ్ చేసి డిలేడ్ పీరియడ్ రావచ్చు. నెంబర్ 2 ఈజ్ పీసీఓడి జనరల్గా యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. సో డిలేడ్ పీరియడ్తో పాటు పింపుల్స్, వెయిట్ గెయిన్, అన్వాంటెడ్ హెయిర్ ఇలాంటివన్నీ ఉంటే పీసీఓఎస్ని సస్పెక్ట్ చేయాలి. నెంబర్ 3, థైరాయిడ్ ప్రాబ్లమ్స్. సో హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ డిలే అవుతాయి. నెంబర్ 4, సడన్ వెయిట్ చేంజెస్ లైక్ క్రాష్ డైట్ చేసి సడన్గా వెయిట్ తగ్గితే పీరియడ్ డిలే కావచ్చు. లేదంటే సడన్గా సిగ్నిఫికెంట్గా వెయిట్ పెరిగితే కూడా పీరియడ్ డిలే కావచ్చు. నెంబర్ 5 ఈజ్ ప్రెగ్నెన్సీ. సో సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉండి ట్యూబెక్టమీ కాలేదు, డిలే అయింది అంటే వీ షుడ్ సస్పెక్ట్ ప్రెగ్నెన్సీ. సో ఎప్పుడైనా కానీ పర్సిస్టెంట్గా డిలేడ్ పీరియడ్ వస్తుంటే కనుక వెంటనే వెళ్ళి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.